ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా సంతోషం కదండి. ప్రతి ఉదయం దేవునిలో ఇలా ఆనందించడం ద్వారా మనం ఎంతగానో తృప్తిని అనుభవిస్తూ ఉన్నాం. మన జీవితాలను దేవుడు మార్చివేస్తూ ఉన్నారు. గొప్ప కార్యాలను మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రతి రోజు లాగానే మరి దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన వాగ్దానము జెకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం. నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన దేవుని మాటలు కదండి. ఆయన నామాన్ని బట్టి మరి ఎవరైతే ప్రార్థిస్తారో, మొర పెడతారో వారి మరి ప్రార్థనని, మొరను ఆలకించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మరి చాలా విషయాల్లో బాధపడుతూ ఉన్నారేమో. అయ్యో, నా జీవితంలో నేను ఎప్పుడు దీవించబడతాను, ఆశీర్వదించబడతాను అని మరి చాలాసార్లు అనేకమైన వాటి కొరకు దేవుని సన్నిధిలో మరి మీరు చాలా రోజుల నుంచి మరి మీ జీవితంలో జరగాలనుకున్న కార్యాన్ని మరి దాన్ని బట్టి ఆ కార్యం ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారేమో, మొర పెడుతున్నారేమో, ఇంకా అలాగనే ప్రార్థిస్తున్నారేమో. నిరుత్సాహపడకండి, ప్రార్థించండి. మన జీవితంలో కార్యము జరిగేంత వరకు కూడా మనం ప్రార్థిస్తూనే ఉండాలి. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు అండి. చూడండి, మనం మొరపెట్టినప్పుడు మన మొరను దేవుడు ఖచ్చితంగా ఆలకించే దేవుడై ఉన్నారు. చూడండి, మరి కొన్నిసార్లు మనకున్న బాధని మనకు తెలిసిన వారితో వ్యక్తం చేసుకోవాలని, అంటే వారితో చెప్పుకోవాలని మరి మనం ఆలోచిస్తూ ఉంటాం, వ్యక్తపరుస్తూ ఉంటాం. కానీ మనము మన గురించి చెప్తున్నప్పుడు వారిని చూస్తే చాలా వేదన కలుగుతుంది, ఇంకా బాధన కలుగుతుంది. కనీసం మనం మాట్లాడే మాటల్ని కనీసం పట్టించుకోరండి. చాలా మరి ఆ మాటల్ని త్రోసివేస్తూ ఉంటారు. చాలా మనల్ని ఇంకా కృంగతీసే విధముగా వారు ఉంటూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదండి. మనము మొర పెడుతున్నప్పుడు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం చెప్తున్న ప్రతి బాధను ఆయన ఆలకించే దేవుడై ఉన్నారు. మనం ఏ విజ్ఞాపన చేస్తున్నామో ఆ విజ్ఞాపాన్ని ఆలకించి ఖచ్చితంగా కృప చూపించే దేవుడై ఉన్నారు. ఆయన నామములో మనం ఏది అడిగినా అది పొందుకుంటాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనమే కొన్నిసార్లు చాలా మరి ఆలోచిస్తూ ఉంటాం, మన జీవితంలో ఎప్పుడు జరుగుతుందా, ఎలా జరుగుతుందా, ఏమైపోతుందా అని. కానీ దిగులు పడాల్సిన అవసరం లేదండి. దేవునికి సమస్తము తెలుసు. మనము మన విజ్ఞాపన చేస్తాం, మొర పెడుతున్నాం. ఆ మొరను అలానే కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే మన దేవుడు సరైన సమయంలో మరి మనకు అనుకూల సమయంలో మన క్షేమకరంగా ప్రతి పరిస్థితులు మార్చివేసి అద్భుతకరంగా మరి మన జీవితంలో మనం మొరపెడుతున్న ప్రతీది కూడా మరి జవాబు రూపంలో మనకు దయచేసే దేవుడై ఉన్నారు. మన మొరను ఆయన ఆలకించే దేవుడై ఉన్నారు. అయితే నేను ఒక చిన్న మాటను ఉదయకాల సమయంలో చెప్పాలని ఆశపడుతున్నారు. మనము మరి మొరపెట్టినప్పుడు దేవుడు మన జీవితాల్లో మరి కార్యం చేయాలి అంటే, ఆయన మన మొరను ఆలకించాలంటే మొట్టమొదటిగా మనం విజ్ఞాపన చేసే ప్రతీది కూడా, మనం మొరపెట్టే ప్రతి మరి ప్రార్థన అవసరత సరైన ప్రార్థన అవసరత ఉండాలి. అంటే ఒకరికి మేలు చేసే విధంగా, మరి మంచి కోరుకునే విధంగా, మంచి ఆలోచించే మరి కోరికగా, మరి మన ఆశగా మన ప్రార్థన ఉండాలండి. అప్పుడు మనం ఏది మరి ప్రార్థిస్తామో అది మన జీవితాల్లో జరుగుతుంది. ఎందుకంటే చూడండి, దేవుడు చాలాసార్లు మరి మంచి చేయమని అనేకమైన సందర్భాల్లో మనతో మాట్లాడి ఉన్నారు. కీడును మానేసి మేలు చేయమని అన్నారు. మన ఆలోచన విధానం కానీ, మన నడవడి కానీ, మన ప్రవర్తన కానీ అంతా కూడా మంచి చేసే విధముగా, మంచి ఆలోచించే విధముగా, మరి మంచి ఆశలతో మనం ముందుకు వెళ్ళే విధముగా ఉండాలి. అప్పుడే మనం దీవించబడతాం. ఈ ఉదయకాల సమయంలో దేని కొరకైతే మీరు ఎదురు చూస్తున్నారో, ఏ మంచి దాని కొరకైతే మరి మీరు ఎదురు చూస్తున్నారో, ప్రార్థిస్తున్నారో, దేవుడు ప్రతి మొరను ఆలకించే దేవుడై ఉన్నారు. ఖచ్చితంగా
దేవుడు మరి మన జీవితాల్లో సమస్తాన్ని జరిగించే దేవుడై ఉన్నారు. అయితే నిరుత్సాహపడకుండా కథలక్క చాలా చక్కగా అద్భుతంగా నిలకడగా ఉందాం. ప్రార్థనలో ఆగిపోకుండా సాగిపోయే వారిగా ఉందాం. అనుకూల సమయంలో మరి అద్భుతమైన రీతిలో మరి మనకు క్షేమకరమైన మరి విశేషకరమైన సమయంలో దేవుడు అద్భుతాన్ని మన జీవితంలో జరిగిస్తారు. ఈ ఉదయకాల సమయంలో మొరపెట్టే వారిగా ఉన్నాం. ప్రార్థన చేద్దాం. చాలామంది ప్రార్థనకి దూరంగా ఉంటారు. దేవుడు అంటే నిర్లక్ష్యం, ప్రతి విషయంలో ప్రతిదానికి చాలా సమయం ఇస్తూ ఉంటారు, కానీ దేవునికే సమయం ఇవ్వని వారిగా ఉంటున్నారు కదండి. కానీ ఎవరైతే ఆయన నామంలో మొరపెడతారో మరి ఆయన ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నీ శ్రమను, నీ కష్టాన్ని, నీ నిందల్ని, నీ అవమానాన్ని, మరి నీ దుఃఖాన్ని చూసిన దేవుడు ప్రియ సహోదర సహోదరి ఈ ఉదయకాల సమయంలో చక్కని శుభవార్తను తెలియజేస్తున్నారు. నువ్వు ప్రార్థిస్తుండగా ఆయన నీ మొరను ఆలకిస్తూ ఉన్నారు. ధైర్యం కలిగి ఉండు. అద్భుతమైన రీతిలో దేవుడు సహాయం చేయబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో మరి మన ప్రార్థన జీవితంలో మరి ఇంకా ముందుకు సాగుదాం. ప్రార్థించే వారిగా ఉందాం. ఇంకా మమ్మల్ని నిలబెట్టండి అయ్యా అని ప్రార్థిస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో చక్కని మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం, ప్రోత్సహించబడుతున్నాం అయ్యా. ఇంకా నువ్వు దీవించండి అయ్యా. మా మొరను అయ్యా ఎదుగుండి ఆలకిస్తున్నందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఎంతో నిరుత్సాహంతో అయ్యా నెమ్మది లేని పరిస్థితిలో దుఃఖంలో మేము ఉన్నప్పుడు మరొకసారి మమ్మల్ని ప్రోత్సహించడానికి అయ్యా ఎదుగు బలపరచడానికి మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం అయ్యా. ఎదుగోండి నేను నీ మొరను ఆలకిస్తున్నానని మాట్లాడుతున్నాం అయ్యా. మీ నామంలో ఏది అడిగినా అయ్యా మేము పొందుకుంటాం అయ్యా. మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే మా ప్రియులు అయ్యా ఎదుగుని దేని కొరకైతే ప్రాధాన్యపడుతున్నారో అడుగుతున్నారో వారి జీవితంలో సమస్తాన్ని మీరు ఆలకిస్తూ అయ్యా ఎదుగుని వారి జీవితంలో తగిన సమయంలో తగిన కాలమందు మీరు వారి జీవితంలో అద్భుతం జరిగించమని వేడుకున్నాం. ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బంది, ప్రతి ఒక్క నిరుద్యోగం, ప్రతి ఒక్క అనారోగ్యం, ప్రతి ఒక్క అయ్యా ఎదుగుని ప్రతి ఒక్క ఫెయిల్యూర్ని మీరు సక్సెస్ చేయమని వేడుకున్నాం. అద్భుతం జరిగించండి. నిందకు ప్రతిగా అయ్యా ఇదిగోండి ప్రభా ఇదిగోండి వారి జీవితంలో అద్భుతాన్ని మీరు జరిగిస్తూ ఆశీర్వాదాల చేత నింపుతూ నడిపిస్తూ రమ్మని వేడుకున్నాం. ప్రతి కీడు కొట్టివేయబడును గాక, ప్రతి శ్రమ కొట్టివేయబడును గాక. సహాయం చేయండి. ఉదయకాల సమయంలో చేస్తున్న ప్రయత్నంలో పనులలో మీరు తోడుగా ఉండమని వేడుకున్నాం. సమాధానం చేత నింపండి, సంతోషం చేత నింపండి. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.